హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికీ కూడా నాది చిన్న రిక్వెస్ట్. కొత్తగా మా ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటివేవో మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకెళ్ళిపోదాం. అప్పుడే బయట నుంచొచ్చి సోఫాలో వాలిపోయిన భర్త చేతికి కాఫీ కప్పును అందిస్తూ, ఇందాక మీరు బయటికి వెళ్ళినప్పుడు మీకోసం విశ్వనాథం అన్నయ్య వచ్చి వెళ్ళారండి అంది శకుంతల. ఏమన్నాడు? ఏదైనా ముఖ్యమైన పని మీద వచ్చాడటనా? అడిగాడు మాధవరావు. విషయం ఏంటి అని నేను అడగలేదు. ఆయన చెప్పను లేదు. మీరు లేరని చెప్పగానే వెళ్ళిపోయాడు అంది శకుంతల. కనీసం నేను వచ్చేదాకా కూర్చోమని కూడా చెప్పలేదా? అడిగాడు మాధవరావు. ఇంటికి వచ్చిన వాళ్ళతో ఆ మాత్రం మర్యాదగా మాట్లాడటం నాకు తెలీదా? అయినా రోజు మిమ్మల్ని కలవడానికి వచ్చినట్టే వచ్చుంటారు. అంత ముఖ్యమైన పనేం కాకపోవచ్చులేండి అంది శకుంతల. అంతే అయ్యుంటుందిలే. లేదంటే ఫోన్ చేసేవాడు కదా అన్నాడు మాధవరావు. అవును, విశ్వనాథం అన్నయ్యకి ఏం తక్కువని? ఎప్పుడు చూసినా ఏదో పోగొట్టుకునే వాళ్ళ ముభావంగా ఉంటాడు. ఆస్తి, అంతస్తు, నెలనెలా పెన్షన్, అవసరాలకి బ్యాంక్ బ్యాలెన్స్ ఇవన్నీ ఉండి కూడా ఏదో కోల్పోయినట్టు నిరాశగా కనిపిస్తాడు. అసలేంటండి విశ్వనాథం అనే సమస్య? అడిగింది శకుంతల. ఏముంది, ఈ కాలంలో పిల్లలున్న తల్లిదండ్రులందరూ ఎదుర్కొంటున్న సమస్యనే ఆయనది కూడా. ఆ ఆలోచన నుండి బయటకు రాలేక, ఇప్పుడున్న దాంతో ప్రశాంతత లేక జీవితం మీద విరక్తి చెందిన వాళ్ళ ఉంటున్నాడు అన్నాడు మాధవరావు. మీరేమంటున్నారో నాకేం అర్థం కావట్లేదు అడిగింది శకుంతల. విశ్వనాథం గురించి నీకు తెలియంది ఏముంది శకుంతల? పైసా పైసా కూడబెట్టి పిల్లలిద్దరికీ మంచి చదువులు అందించాడు. ఉద్యోగాలొచ్చి పెళ్ళిళ్ళయ్యాక కుటుంబ ఖర్చుల భారంతో ఎక్కడ వాళ్ళు ఇబ్బంది పడతారోని కొడుకులిద్దరికీ చెరొక ఇల్లు కట్టించిచ్చాడు. ఇంతకాలంగా పిల్లలే తన ప్రపంచంగా బ్రతికిన విశ్వనాథంకి ఈ వయసులో తన పిల్లలతో ఉండాలని ఉన్నా ఉండలేని పరిస్థితి. ఏ కొడుకు దగ్గరికి 4 రోజులు ఉందామని వెళ్ళినా 2 రోజులు గడవగానే మా ఇంటి నుండి ఎప్పుడు వెళ్ళిపోతారా అని ఎదురు చూస్తూ ఉంటారట. కొడుకు కోడలి మాటలు, వాళ్ళ చేష్టలు ఇబ్బందిగా అనిపించడంతో అక్కడ ఉండాలని ఎంతో ఆశగా వెళ్ళినా అక్కడి పరిస్థితుల వల్ల తిరిగి వచ్చేస్తారట. అదే ఆయన బాధ. పిల్లలు వాళ్ళ పట్ల ప్రవర్తిస్తున్న తీరుకి విశ్వనాథం చాలా బాధపడుతున్నాడు శకుంతల. వాళ్ళకి నేనేం తక్కువ చేశానని? పిల్లలు కష్టపడొద్దని వాళ్ళు అడగకుండానే అన్నీ సమకూర్చి పెట్టాను. అయినా వాళ్ళు మట్ల ప్రవర్తిస్తున్న తీరుకి వాళ్ళని ఏమనాలో నాకు అర్థం కావట్లేదు మాధవరావు అని చెప్పిన విషయమే నాతో మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూ బాధపడుతున్నాడు శకుంతల అని భార్యతో అన్నాడు మాధవరావు. ఈ కాలం పిల్లల గురించి ఏం చెప్పేటట్టుంది? తల్లిదండ్రులు ఎంత కష్టపడితే వాళ్ళు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారనే విషయం వాళ్ళకు అర్థమవుతుంది. ఎంత కాదనుకున్నా కడుపున పుట్టిన పిల్లల మీద తల్లిదండ్రులకుండే ప్రేమ చావదు కదా. అయినా వాళ్ళు కాదు పొమ్మంటుంటే విశ్వనాథం అనేవాళ్ళు వాళ్ళ దారిన వాళ్ళు ఉండక ఎందుకు పిల్లల గురించి ఆలోచించి బాధపడటం? ఎంతమంది తల్లిదండ్రులు ఒంటరిగా ఉండటం లేదు? పిల్లలు దూరంగా ఉన్నవాళ్ళు కొంతమంది అయితే వాళ్ళ ఆదరణకి నోచుకునే వాళ్ళు మరికొందరు. ఎవరి విషయం ఎందుకు? మన పిల్లలు విదేశాల్లో ఉంటున్న కారణంగా మనం ఈ వయసులో ఒంటరిగా ఉండటం లేదా? అలాగే వాళ్ళు. అంతేకాని పిల్లలు చూడట్లేదని బాధపడుతూ కూర్చుంటే ఎలా? అంది శకుంతల. నేను అదే చెప్పాను శకుంతల. ఎంత చెప్పినా విశ్వనాథం ధోరణి మాత్రం మారటం లేదు. ఏంటో అప్పుడప్పుడు విశ్వనాథం చూస్తే నాకు భయం వేస్తుంది. ఆ ఆలోచనలతో విశ్వనాథం ఆరోగ్యం ఎక్కడ పాడవుతుందోనని. అన్నట్టు నీతో ఒక విషయం చెప్పడం మర్చిపోయాను శకుంతల. మొన్న విశ్వనాథం మన ఇంటికి వచ్చి వెళ్ళాక నేను నిర్ణయం తీసుకున్నాను అన్నాడు మాధవరావు. ఏంటండి, మీరు దేని నుంచి మాట్లాడుతున్నారు? అడిగింది శకుంతల. ఏమీ లేదు శకుంతల. నేను మళ్ళీ ఏదైనా ఉద్యోగం చేద్దామనుకుంటున్నాను అన్నాడు మాధవరావు. భర్త మాటకి శకుంతల, ఏంటి, మీరు మళ్ళీ ఏదైనా ఉద్యోగం చేస్తారా? నెల క్రితమే కదా
మీరు రిటైర్డ్ అయింది. అలాంటిది మళ్ళీ ఉద్యోగం చేయడం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు? నాకేం అర్థం కావట్లేదు అడిగింది శకుంతల. నేను కూడా రిటైర్డ్ అయిన దగ్గర నుంచి ఖాళీగా ఇంట్లోనే ఉంటున్నాను కదా శకుంతల. విశ్వనాథన్ లాగే నా ఆలోచనలు కూడా ఎక్కడ దారి తప్పుతాయోనని భయం వేసి ఏదో ఒక వ్యాపకం ఉండాలని ఆలోచించాను అన్నాడు మాధవరావు. వ్యాపకం అంటే మీకు నచ్చిన పుస్తకాలు చదవడమో, లేదంటే మనసుకి ఆహ్లాదంగా ఉండటానికి ఏవైనా మొక్కలను పెంచుకోవడం లాంటివి చేస్తుంటారు కానీ మీరేమో మళ్ళీ ఉద్యోగం చేస్తానంటున్నారేంటి అడిగింది శకుంతల. ఉద్యోగం అంటే నీ దృష్టిలో కేవలం మనం చేసిన పనికి జీతం ఇచ్చేదే అనుకుంటున్నావా? మనకు నచ్చిన పనులని ఇతరులకు ఉపయోగపడేలా మనం చేసే కొన్ని సేవలు కూడా ఉద్యోగం కిందికే వస్తాయి శకుంతల. కాకపోతే నువ్వు అనుకునే ఉద్యోగానికి నెలకోసారి జీతం వస్తుంది. ఇప్పుడు నేననే పనికి మనమే కొంత డబ్బుని ఖర్చు పెట్టాల్సి ఉంటుంది అన్నాడు మాధవరావు. కాస్త అర్థమయ్యేలా చెప్పండి అడిగింది శకుంతల. మరేం లేదు శకుంతల, రిటైర్డ్ అయ్యాను కదా, ఇక నేను ఏ పని చేయలేనని, మూలన పడేసిన వస్తువుకి నాకు తేడా లేదు అని బాధపడకుండా నేను చేసే పని నలుగురికి ఉపయోగపడేలా ఉండాలనుకుంటున్నాను. అందుకే మన సొంతూరు రాఘవాపురం ఆ చుట్టుప్రక్కల ఉన్న గ్రామాల్లోని పిల్లలు పాఠశాల దగ్గర లేక చదువుకోలేకపోతున్నారు. నేను నా స్నేహితుడు ఇంకో నలుగురు ఐదుగురం కలిసి ఆ గ్రామాల్లోని పిల్లలకు చదువు చెప్పాలనుకుంటున్నాం. ఇంతకాలం చేసిన ఉపాధ్యాయ వృత్తికి నెల నెల జీతం వచ్చేది. ఇప్పుడు మేము చేయాలనుకున్న పనికి మన సొంత డబ్బులను ఖర్చు చేయాల్సి ఉంటుంది శకుంతల అన్నాడు మాధవరావు. భర్త మాటలకి శకుంతల, సరిగ్గా బస్సు సౌకర్యం కూడా లేని అలాంటి ఊర్లకు రోజు వెళ్ళి రావటం అంటే మాటలా? ఎందుకండి, ఈ మధ్యనే రిటైర్డ్ అయ్యారు. హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఇంటి పట్టునే ఉండక మళ్ళీ ఇలాంటి పనులన్నీ ఎందుకండి అడిగింది శకుంతల. అలా అంటావేంటి శకుంతల? ఈ దేశం కోసం మన వంతు ఎంతో కొంత సహాయాన్ని చేయకుండా ఎలా అడిగాడు మాధవరావు. సరే, మంచి పని చేస్తానంటే నేను మాత్రం ఎందుకు అడ్డు చెప్తాను? కానీ మీ ఆరోగ్యం, అలాగే అందుకోసం అయ్యే ఖర్చు గురించి కూడా ఆలోచించాలి కదా అంది శకుంతల. ఇప్పుడు నా ఆరోగ్యానికి ఏమైందని? బాగానే ఉన్నాను కదా. రోజు అంత దూరం వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఒకరోజు ఇద్దరం, మరో రోజు ఇంకో ఇద్దరం వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. ఇక ఖర్చు విషయానికి వస్తే పిల్లలిద్దరూ స్థిరపడ్డారు. మనం ఉండటానికి ఇల్లు, నెల నెల పెన్షన్ వస్తుంది. అది పోను మన ఖర్చులకి సరిపడా బ్యాంక్లో బ్యాలెన్స్ ఉంది. డబ్బుకి ఇబ్బంది లేదు. అయినా పెద్దగా ఖర్చులు ఏముంటాయని? ఓ మంచి పని చేస్తున్నప్పుడు ఖర్చు గురించి ఆలోచిస్తే ఎలా అన్నాడు మాధవరావు. సరేనండి, మీకు ఎలా ఇష్టమైతే అలాగే చేయండి అని శకుంతల గదిలోకి వెళ్ళబోతుంటే, నేను చెప్పేది పూర్తిగా వినకుండానే అలా వెళ్ళిపోతున్నావేంటి శకుంతల అన్నాడు మాధవరావు. మరేంటో చెప్పండి అడిగింది శకుంతల. నేను మొదలు పెట్టాలనుకునే ఈ పనిలో విశ్వనాథన్ని కూడా భాగస్వామ్యం చేయాలనుకుంటున్నాను. ఖాళీగా ఉంటే లేనిపోని ఆలోచనలతో తన ఆరోగ్యం, మనస్సు పాడవటం తప్ప ఇంకేమీ లేదన్నాను. పిల్లల విషయంలో తను పడుతున్న బాధని చెప్పుకోవటం తప్ప నా మాట ఎప్పుడైనా వింటే కదా. ఎలాగోలా విశ్వనాథన్ ఒప్పిస్తే తనని ఆ ఆలోచన నుండి దూరం చేసినట్టుంటుంది కదా. ఏమంటావు శకుంతల అన్నాడు మాధవరావు. సరేనండి, విశ్వనాథం అన్నయ్య కూడా ఒప్పుకుంటే మీరు ఒకరికొకరు తోడుగా ఉన్నారని నాకు కూడా కాస్త ధైర్యంగా ఉంటుంది అంది శకుంతల. అలా ఆ మరుసటి రోజు విశ్వనాథం మాధవరావు ఇంటికి వచ్చినప్పుడు మాధవరావు తన ఆలోచనల గురించి చెప్పడంతో అందుకు విశ్వనాథం కూడా సరే అన్నాడు. వారం రోజుల్లో తన స్నేహితులతో కలిసి మాధవరావు తను చేయాలనుకున్న పని మొదలుపెట్టాడు. విశ్వనాథం, మాధవరావు ఒకే ఊరి వాళ్ళు, పైగా పక్కపక్క ఇళ్ళలో ఉండేవాళ్ళు. విశ్వనాథం మాధవరావు కన్నా వయసులో 4 సంవత్సరాలు పెద్దవాడు. వేరువేరు తరగతులైనా ఒకే స్కూల్ కావడం వలన ఇద్దరు కలిసి వెళ్ళొస్తుండేవాళ్ళు. 10వ తరగతి వరకు కూడా తమ సొంతూరులోనే చదువుకొని కాలేజీ చదువుల కోసం
చుట్టుపక్కల ఊళ్ళలో కూడా ఎక్కడా కాలేజీలు లేకపోవడంతో హాస్టల్లో ఉంటూ చదువుకున్నారు. రెండు కుటుంబాల వాళ్ళు దూర బంధువులైనా పక్కపక్క ఇళ్లలో ఉండటం వలన రెండు కుటుంబాల మధ్య మంచి స్నేహ సంబంధం ఉండేది. చదువుల నిమిత్తం ఎక్కడ ఉన్నా సెలవులకు ఊరికొచ్చినప్పుడు మాధవరావు విశ్వనాథన్ను కలిసి తిరిగేవాళ్ళు. అలా కొంతకాలం గడిచాక విశ్వనాథన్ది డిగ్రీ పూర్తయింది. ఆ తర్వాత టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయునిగా చేరాడు. తన స్నేహితుడి దారిలోనే మాధవరావు కూడా డిగ్రీ, ఆ తర్వాత టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సంపాదించాడు. ఇద్దరికీ వేరువేరు ఊళ్ళలో ఉద్యోగాలు వచ్చాయి. ఉద్యోగాలు చేరిన కొంతకాలానికి ఇద్దరికి పెళ్ళిళ్ళయ్యాయి. విశ్వనాథంకి ఇద్దరు కొడుకులే. మాధవరావుకి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. ప్రభుత్వ ఉద్యోగం, పైగా తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆస్తిపాస్తులున్నా విశ్వనాథం డబ్బు విషయంలో చాలా పొదుపుగా ఉండేవాడు. తన కనీస అవసరాల కోసం కూడా ఎక్కువ ఖర్చు చేయకుండా ప్రతి రూపాయి పిల్లల కోసమే అన్నట్లు ఆలోచించేవాడు. అలా తన కొడుకులు ఇద్దరిని ఇంజనీరింగ్ చదివించి ఎంఎస్ చదివించడం కోసం అమెరికాకు పంపించాడు. తమ చదువులకి ఇండియాలో కూడా మంచి ఉద్యోగ అవకాశాలున్నాయని అమెరికాలో తమ చదువు పూర్తయిన వెంటనే విశ్వనాథం ఇద్దరు కొడుకులు ఇండియాకి తిరిగొచ్చి ఒకరు చెన్నైలో, మరొకరు బెంగళూరులో స్థిరపడ్డారు. ఇద్దరికీ పెళ్ళిళ్ళయ్యాయి, పిల్లలు పుట్టారు. విశ్వనాథంలాగా డబ్బు విషయంలో మాధవరావు ఎప్పుడూ అలా ఆలోచించేవాడు కాదు. ఎంత ఉన్నా ఈ భూమి మీదకి మనం ఎలా అయితే వచ్చామో అలాగే వెళ్ళిపోక తప్పదు కదా అనుకునేవాడు. ఈ కాలం తల్లిదండ్రులలో చాలామంది కార్పొరేట్ స్కూల్లో, కాలేజీలో అయితేనే పిల్లలు బాగా చదువుకుని ప్రయోజకులు అవుతారనే అపోహ ఉంది. లక్షలు లక్షలు పోసి పిల్లల్ని చదివిస్తారు. అందరిలా మాధవరావు తన పిల్లల్ని లక్షలు లక్షలు పోసి కార్పొరేట్ స్కూల్లో చదివించలేదు. చదువుకోవాలనే జిజ్ఞాస, కొంచెం కష్టపడే తత్వం ఉండాలి, కానీ ఎక్కడైనా రాణించగలరు అని తన ఇద్దరి పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో, కాలేజీలో చదివించాడు. కష్టపడి చదివి ఇద్దరు ఐఐటిలో ర్యాంక్ సాధించి ఇంజనీరింగ్ పూర్తి చేశారు. పై చదువులకి అమెరికాకు వెళ్ళి చదువు పూర్తయిన వెంటనే అక్కడే ఉద్యోగంలో చేరారు. పిల్లలిద్దరికీ పెళ్ళిళ్ళయ్యాయి. నెల క్రితమే మాధవరావు రిటైర్డ్ అయ్యాడు. అందరిలాగే రిటైర్మెంట్ జీవితాన్ని హాయిగా గడిపే అవకాశం ఉన్నా తన విలువైన సమయాన్ని, ఎంతోమందికి జ్ఞానాన్ని పంచగలిగే శక్తిని వృధా చేసుకోవటం ఇష్టం లేక రిటైర్డ్ అయ్యి గత కొంతకాలంగా ఖాళీగా ఉంటూ లేనిపోని ఆలోచనతో సతమతమవుతున్న విశ్వనాథన్ని ప్రత్యక్షంగా చూస్తున్న మాధవరావుకి తను కూడా అలాంటి ఆలోచనలతో సతమతం కాకూడదంటే ఏదో ఒక వ్యాపకం ఉండాలని ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు. అందుకు విశ్వనాథం కూడా ఒప్పుకోవడంతో వారంలో 3 రోజులు తమ సొంతూరికి చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లోని పిల్లలకు ఉచితంగా చదువు చెబుతూ పుస్తకాలు, పెన్నుల వంటి వాటి కోసం పిల్లల తల్లిదండ్రుల మీద భారాన్ని వేయకుండా తలా కొంత వేసుకొని తమకు చేతనైనంత సహాయాన్ని అందిస్తున్నారు. రిటైర్డ్ కావడం వలన దొరికిన ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతున్నాననే భావనతో పాటు అవసరంలో ఉన్న వాళ్ళకి తన వంతు సహాయాన్ని అందించగలుగుతున్నాడనే తృప్తితో చాలా సంతోషంగా ఉన్నాడు మాధవరావు. అలా మాధవరావు తన స్నేహితులతో కలిసి పేద పిల్లలకు ఉచితంగా చదువు చెప్పడం మొదలుపెట్టి నెల రోజులు కావస్తుంది. ఈ నెల రోజుల్లో విశ్వనాథంలో చాలా మార్పు వచ్చింది. గత 4 సంవత్సరాల్లో ఎప్పుడూ చూడని విశ్వనాథం చూస్తున్నాడు మాధవరావు. అంతకుముందులా పిల్లలు తమని దూరం పెడుతున్నారనే విషయాలవి మాధవరావుతో చెప్పడం లేదు విశ్వనాథం. తను కూడా మాధవరావు లాగే చాలా సంతోషంగా ఉంటున్నాడు. వారంలో వాళ్ళు వెళ్ళబోయే ఆ 3 రోజుల కోసం మిగతా రోజుల్లో లెసన్ ప్లాన్ చేసుకుంటూ, ఆదివారం తప్ప మిగతా రోజుల్లో వాళ్ళు బిజీగా చేసుకుంటున్నారు. రిటైర్మెంట్ అనేది కేవలం వయసుకే కానీ శరీరానికి, మనసుకి కాదని ఆ రోజు నాకు నువ్వు అర్థమయ్యేలా చెప్పకపోయి ఉంటే నేను ఇంకా లేనిపోని ఆలోచనలతో నా మనసుని కష్టపెట్టుకునేవాడిని అన్నా.
విశ్వనాథం మాటలకి చిన్నగా నవ్వు ఊరుకున్నాడు మాధవరావు. మరి ఇదండి ఈరోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాల్ని నాతో కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో ముందుంటాను. థాంక్స్ ఫర్ లిసనింగ్.